హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి యూఎస్ వెళ్తుందండి. అయితే ఆ వీడియోలోకి వెళ్ళే ముందు, ఆ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, మా అమ్మాయి ఈ మంత్ ఆగస్టు 5కి యూఎస్ వెళ్ళిందండి. అయితే తనకి ఫ్లైట్ వచ్చేసి 5th రోజు మార్నింగ్ 10:30కి ఉంది. అయితే అందుకే మేమందరము తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మార్నింగ్ ఎర్లీగా 7:30కి అలా వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్కి. ఇంకా తను లోపలికి వెళ్ళిపోయింది. 10 వరకు మేము అక్కడే ఉండి వచ్చేసాము. ఇక తను అయితే ఆ రోజు ఎర్లీగా 10:30కి ఫ్లైట్ ఉంటే 10కే స్టార్ట్ అయిందంటే ఎందుకో తెలియదు మరి. ఇక్కడ నుంచి తను ఢిల్లీకి వెళ్ళిందనమాట. ఢిల్లీ నుంచి యూకేకి, యూకే నుండి యూఎస్ అంటే న్యూయార్క్కి, న్యూయార్క్ నుండి మళ్ళీ వీళ్ళు ఉండే స్టేట్కి మిసోరీకి బుక్ చేసుకోవాలన్నమాట. అంటే 4 ఫ్లైట్స్ మొత్తము. ఎక్కువ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కువ పెట్టుకుంది. ఇలా అయితే కొంచెం ఛార్జెస్ తక్కువ అవుతుందని చెప్పి ఇలా బుక్ చేసుకుంది. మనకు డైరెక్ట్ దుబాయ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఎమిరేట్స్ బుక్ చేసుకుని, కానీ అది ఎక్కువ అవుతుందని చెప్పి, కాస్ట్ ఎక్కువ అవుతుందని మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కొంచెం ఆలోచిస్తాం కదా, ఖర్చు ఎక్కడ తగ్గుతుందా అని. అలా ఆలోచించి ఇలా ఎక్కువ పాపం స్ట్రెయిన్ అయ్యింది, చాలా స్ట్రెయిన్ అయింది. ముందు బుక్ చేసుకున్నప్పుడు అంతగా అనిపించలేదు, కానీ పోనీలే కొంచెం ఎక్కువ ఫ్లైట్స్ మారుతుంది అంతే కదా అనిపించింది, కానీ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయింది. తను ఎక్కువ ఎందుకు స్ట్రెయిన్ అయిందంటే ఢిల్లీలో ఎక్కువ వెయిటింగ్ ఉందన్నమాట. అంటే మామూలుగా ఆఫ్టర్నూన్ 2 o'clockకే ఫ్లైట్ అన్నారు, కానీ మరి ఎందుకో తెలియదు మళ్ళీ నైట్ 2 o'clockకి చేంజ్ చేశారట. బుక్ చేసిన వాళ్ళు మనకు ఉంటారు కదా బుక్ చేయించుకోవడానికి కొన్ని ఏజెన్సీలు, వాళ్ళు మధ్యాహ్నం 2 o'clock అన్నారు, మళ్ళీ ఏంటో నైట్ 2 o'clock అన్నారు. అందుకే మధ్యాహ్నం 12కి అలా రీచ్ అయింది కదా, అదే 12:30కి అలా రీచ్ అయింది. అప్పటి నుంచి నైట్ 2 o'clock వరకు వెయిట్ చేసే వరకు చాలా స్ట్రెయిన్ అయిందనమాట. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి న్యూయార్క్కి, మనకి ఇక్కడ ఇమిగ్రేషన్ ఎక్కడ అంటే ఢిల్లీలో అనమాట. ఇక యూఎస్ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఎక్కడంటే న్యూయార్క్లో అయ్యిందండి. అక్కడ అయితే తను ఎప్పుడు మనకి ఇక్కడ 5th మార్నింగ్ స్టార్ట్ అయితే 6th అయిపోయింది. 7th రోజు మిడ్-నైట్ అక్కడికి రీచ్ అయిందండి. అంటే 12:45-1కి అలా రీచ్ అయిపోయింది అక్కడికి. ఇంకా ఫోన్ చేసింది, ఇక్కడికి ల్యాండ్ అయిపోయింది, దిగాను నేను, ఇక్కడే ఉన్నాను ఎయిర్పోర్ట్లో, ఇమిగ్రేషన్కి వెళ్తున్నానని చెప్పి ఇమిగ్రేషన్కి వెళ్ళేప్పుడు కాల్ చేసింది 1కి అలా. అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము. అంటే మనకి టెన్షన్ కదా, ఇమిగ్రేషన్ దాటుకుని వెళ్ళేంత వరకు మనకి ఇక్కడ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎన్ని పాటలు పడి వీసా తెచ్చుకుని, ఇన్ని కష్టాలు పడి వీసా తెచ్చుకుని వెళ్ళి అక్కడ దాకా వెళ్తారు. కొందరు పాపం అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు. ఏం ఫాల్ట్ ఉంటుందో, ఏం తప్పు ఉంటుందో తెలీదు. కొందరికి ఏ తప్పు లేకున్నా కూడా ఏదో వాళ్ళు టెన్షన్ అయ్యారనో, నర్వస్ అయ్యారని చెప్పి అలా ఏదో ఒక మిస్టేక్ చేసి పంపిస్తున్నారని వింటున్నాము. అది నిజమా కాదా తెలియదు. కాకపోతే అలాంటివి చాలా విన్నందుకు చాలా భయం వేసింది. తను మళ్ళీ కాల్ చేసేంత వరకు వెయిట్ చేస్తూ 1 hour అయ్యింది, ఇంకా కాల్ రాలేదు. అలా టెన్షన్ అనమాట, మాలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత 2 o'clockకి కాల్ చేసింది. ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు. తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందండి. వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటుందన్నమాట, చరిత అని. ఆ అమ్మాయి వచ్చింది పికప్ చేసుకోవడానికి. ఇక మా ఫ్రెండ్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి కాల్ చేసేంత వరకు మాకు టెన్షనే అనమాట. ఆ అమ్మాయి అంతా నేను చూసుకుంటాను ఆంటీ, అంకుల్ అని చెప్పి మాకు ఎంత ధైర్యం చెప్పినా మనకు భయం వేస్తుంది కదండి. ఇక ఆ టెన్షన్ కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. వచ్చే అమ్మాయి పికప్ చేసుకునేంత వరకు మాకు టెన్షన్ ఉంది. ఇక అమ్మాయి పికప్ చేసుకుంది, ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయింది. రూమ్ చూడడము అన్నీ ఆ పాప మా అమ్మాయే చూసి పెట్టింది. అంటే బీటెక్లో తను మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తను లాస్ట్ ఇయర్ వెళ్ళింది, మా అమ్మాయికి 1 year వేస్ట్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ తనకి రాలేదనమాట. డిసెంబర్లో వెళ్దాం అనుకుంది. డిసెంబర్లో తను అనుకున్న కాలేజ్ కొంచెం లేట్గా తెలియడం వల్ల ఇంకా అంత ప్రాసెస్ లేట్ అవుతుంది వద్దని చెప్పి ఇంకా డిసెంబర్లో డ్రాప్ అయింది. ఈ ఆగస్ట్లో వెళ్ళిందనమాట. ఇక ఆ అమ్మాయి అంతా చూసుకుంది. ఆ అమ్మాయి ఉంది అన్న ధైర్యంతో మాకు కొంచెం టెన్షన్ లేదనమాట. ఇప్పుడు కూడా మామూలుగా ఎవరైనా వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా కష్టం ఉంటుంది, అలా కష్టం ఉంటుంది అని చెప్పి చెప్తుంటే కొంచెం టెన్షన్ అవుతూ ఉంటుంది కదా, కానీ మాకు ఆ అమ్మాయి ఉండి అన్నీ చూసుకుంటుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నామనిపిస్తుంది. ఇదే అండి మా అమ్మాయి ఇండియా నుండి యూఎస్ వెళ్ళిన జర్నీ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.